యుఎస్ టెక్ ఫిమ్స్ వాన్ H1B హోల్డర్స్ అగెన్స్ట్ ట్రావెల్. సో రీసెంట్ గా మనకి యుఎస్ టెక్ పాలసీ హెచ్ వన్ బి టెక్ పాలసీ అనేది చాలా చేంజెస్ అనేది చేయడం జరిగింది. సో ఈ చేంజెస్ చేయడం వల్ల యుఎస్ కంపెనీస్ ట్రావెల్ అనేది ప్రజెంట్ స్టాప్ చేసుకోమంటున్నారు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ని. ఎందుకు అంటే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఈ యొక్క కంపెనీస్ లో H1B ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనేది స్టాప్ చేసుకోండి. ఎందుకంటే రీ ఎంట్రీ అయినప్పుడు అంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేటప్పుడు ఈ పాలసీ వల్ల మీరు బ్యాక్ వెళ్ళే అంటే మీ కంట్రీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఇక్కడ ఇండియన్సే ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మేజర్ H1B హోల్డర్స్ వచ్చి మన ఇండియన్సే ఉన్నారు, టెక్ ప్రొఫెషనల్స్. వీళ్ళు కూడా వచ్చేసి కరెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్స్ కూడా అంటే ఇయర్లీ వన్స్ వాళ్ళు మన ఇండియా రావడానికి ప్లాన్ చేసుకుంటారు. వాటిని కూడా వీళ్ళు స్టాప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ టెక్ పాలసీ వలన రీసెంట్ గా ఆ, ఆ, మన ట్రంప్ ఆ, ఈ పాలసీ అనేది చేయడం వల్ల కూడా కొద్దిగా రిస్క్ అనేది ఉంది. సో దానివల్ల స్టాప్ చేసుకుంటున్నారు విజిట్ కి, ఇండియా విజిట్ కి. ఇమిగ్రేషన్ అన్సర్టనిటీ మనకి ఈ వీసా పాలసీస్ కూడా ఆ, అంటే యాక్చువల్ గా ఎలా ఉంది ఏంటుంది కూడా మనకి తెలియట్లేదు. దానివల్ల ఏంటంటే గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా వీళ్ళు కొద్దిగా భయం అనేది వ్యక్తం చేస్తున్నారు. సో ఎంప్లాయీ స్టెప్స్ అంటే కంపెనీస్ కూడా ఏంటంటే ఆ, కొద్దిగా వీసా సపోర్ట్స్ కూడా ఇస్తున్నాయి అనమాట. అంటే ఫాస్ట్ పేపర్ వర్క్ కూడా చేస్తాను అనమాట ఒకవేళ రీ ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా. సో చాలా ప్రాబ్లమ్ అయితే ఉన్నాయి ఆ, ఈ యొక్క వీసా ప్రాసెస్ H1B హోల్డర్స్ కి. ఎవరైతే ప్రజెంట్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే స్టాప్ చేసుకుంటున్నారు ప్రజెంట్ విజిట్.